చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇంతవరకు ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్గా లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున విచ్చలవిడి కరప్షన్, ఎక్కడ ఏది వదలడంలా, ఇసుక వదలడంలా, మట్టి వదలడంలా, సిలికా వదలడంలా, క్వాడ్స్ వదలడంలా, లిఖర్ వదలడంలా. ఇంకా రాజధాని గురించి నేను చెప్పాల్సిన పనుల మన సుదీర్ఘంగా 2 గంటల సేపు చెప్పిన ఏ రకంగా కొత్త కొత్త పద్ధతుల్లో ఏదో స్కాములు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. ఎక్కడ ఏది వదలకుండా విచ్చలవిడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఇంత మంచి చేసిన మనకే ఇవన్నీ ఏవీ లేవు, మన హయాంలో లేవు. కాబట్టే మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డగా ఉన్న మీ జగన్ 2,73,000 కోట్ల రూపాయల బటన్ నొక్కగలిగాడు. చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి? ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులమే, మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు, ఎందుకు చంద్రబాబు నొక్కలేకున్నాడు? కారణం జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా? జగన్ ఆశపడింది కీర్తి కోసం. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయపడ్డాడు మీకు. అందుకే ఎక్కడా కూడా రాజీ పడల. 2,73,000 కోట్లు బటన్ నొక్కగలిగాడు మీ జగన్. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్ నొక్కలేకున్నాడు అంటే కారణం, ప్రతి విషయంలోనూ కూడా దోచేసుకున్నది పంచుకోవడము, ఇది జరుగుతూ ఉంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా ఫస్ట్ టైం తగ్గుముఖం. దేశం మొత్తం 11%, దేశం మొత్తం 13% ఆదాయాలు, దేశం మొత్తం ఆదాయాలు పెరిగితే మన రాష్ట్రంలో ఆదాయాలు కేవలం 3% పెరిగాయి. ఎందుకు మన రాష్ట్రంలో ఆదాయాలు పెరగడం లేదంటే కారణం, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాకి రావడంలా. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గజ దొంగల ముఠ జోబులు లేకపోతూ ఉంది. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే, ఇక ఏ మంచి చేయని ఈ మనిషి, అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల.